పనిచేస్తా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఏఐటీసీగా పనిస్తారు. అనేక నాయకులు ఇక్కడ ప్రస్తుతం విఠల్ రెడ్డి గారి వారసులుగా, కేవల్ కిషన్ గారి వారసులుగా, అట్లాగే మగ్దుమ్ మొయినుద్దీన్ గారి వారసులుగా ఈ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సమయంలో భవిష్యత్తులో మనం నిర్వహించాల్సినటువంటి ఉద్యమాలు, ఇంటి స్థలం కావాలని, ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక పని పెరగక తినడానికి కడుపు నిండా నోచుకున్నటువంటి ప్రజలు ఈ దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. బీజేపీ పాలనలో పేదరికం పెరుగుతుంది తప్ప తరగటం లేదు. బీజేపీ పాలన ఈ దేశంలో నిరుపేద ప్రజలకు ఉపయోగంగా లేదు. ఎవరికి అండగా ఉంది బీజేపీ పాలకులు అంటే బాగా దోపిడీ చేసే నిరుపేద ప్రజల శ్రమ దోపిడీ చేసేటటువంటి కార్పొరేట్ ప్రైవేటు వ్యాపారస్తులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ఉంది. ప్రియమైన ప్రజలారా, కేంద్రంలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కష్టజీవుల వ్యతిరేక పాలన సంబంధించి ఎటువంటి ఉద్యమాలు నిర్మించాలో, ఎటువంటి పోరాటాలు చేయాలో భారత కమ్యూనిస్టు పార్టీ కృత నిశ్చయంతో భవిష్యత్తులో ఇప్పుడు నిర్వహిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఉధృతం చేయడానికి ఉద్యమాలను కృత నిశ్చయంతో ఉంది. మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. రేపు డిసెంబర్ 26వ తారీఖున లక్షలాది మందితో బహిరంగ సభ జరుగుతుంది ఖమ్మం పట్టణంలో. ఆ మీటింగ్ లోనే మన నాయకులందరూ కూడా అనేక దేశాల నుంచి, 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులు వస్తున్నారు. వారందరూ చెప్పే విషయాలని, మన నాయకులు చెప్పే విషయాలని అందరినీ